గిఫ్టుల మీద గిఫ్టులు వస్తున్నాయి అనుకో, పెద్ద గిఫ్ట్ అనుకో రాదు. డాన్సర్ ఐ లవ్ యూ బేటే, ఐ లవ్ యూ సో మచ్. అంత ఆనందంగా ఉన్నా నేనైతే. డాన్సర్ ఏం టెన్షన్ పడక బిడ్డే, నేను ఉన్నా మీతోని 100%. ఎప్పటికీ మీతోనే ఉంటా. దీన్నో నీకు కూడా చెప్తున్నా, అసలు ఫీల్ కాకనా నాను నీకు అనుకుంటున్నావా? మన 9 లైక్ తీస్తే నాకు కదా, నాకు అసలు మాటలు వస్తలే బేటే. చాలా ఉంది బేటే. పరిశాన్ అయిపోయినా అసలు నాకు తెలియదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీధర్ మమ్మీ. అరే దిన్ను సారీ రా, ఈ వీడియోలో నేను పిలవలేదు. ఎందుకంటే నేను సడన్గా చేస్తున్నారా, ఎందుకంటే మమ్మీ కూడా బాగాలేదు కదరా, మమ్మీకి కూడా నెత్తి తిరుగుతుందని చెప్పినావు కదా ఫోన్లో. ఐఎమ్ సారీ రా దిన్ను, ఏమనుకోకరా నువ్వు లేని వీడియో చేస్తున్నా అని చెప్పి. నువ్వు ఇది చూస్తావు, నీకు కూడా సర్ప్రైజ్ రా. రే డాన్సర్, నీ విషయంకి వచ్చేవారికి నువ్వు చాలా ఖుషి అయిపోతావు బేటే. ఎందుకంటే మీ హోమ్ టూర్ చేసినప్పుడు కామెంట్లు చూసి ఖుషి అయిపోయినా, ప్రతి ఒక్కరు ఎమోషనల్ గా ఫీల్ అయినారు. ఇక అందరు కూడా కొంతమంది కామెంట్ చేసినారు, నాకు ఒకటి ఇవ్వండి అని చెప్పి. అదేందో కాదురా మచా, టీవీ తీసుకొని అయితే వచ్చినారా, నేను బాగా ఇద్దరం వచ్చినాం. ఇక టీవీ అయితే తీసుకుంటున్నాం రా. డాన్సర్ ఐ లవ్ యూ బేటే, ఐ లవ్ యూ సో మచ్. ఎందుకంటే నీకు ఇంకొకటి నేను ఇస్తాను ఉంటారా, ఎందుకంటే నాకు ఇష్టం పెట్టాను. దినాకర్ ఇట్లా అని చెప్పి నేను తక్కువ చేస్తున్నా అని చెప్పి అస్సలు అనుకోక మచా, నువ్వు నాకు ఇంకా ఇష్టం. ఇద్దరు ఒక ఇది ఇష్టం రా. మా ఇంట్లో టీవీ లేకపోయినా కూడా డాన్సర్ నీకు ఈరోజు టీవీ ఇప్పిస్తారా, బరాబర్ ఇప్పిస్తా. ఎందుకంటే మా ఇంట్లో టీవీ ఉంటే నేను పలగొట్టేస్తారా అవే కోపంలో, అలాగే ఏదో కోపంలో నేను మా ఇంట్లో టీవీలో పలగొట్టేసిన. అప్పట్లో వలగొట్టలే అంటే ఇప్పటి వరకు మా ఇంట్లో టీవీ లేదు. మా ఇంట్లో టీవీ లేక మినిమం 7 years ఏమో అవుతుంది. అందరం ఫోన్లో వాడుకుంటాం, ఫోన్లోనే ఏమున్నా. సో ఈరోజు అయితే డాన్సర్ ఆయనకి టీవీ అయితే కొంటున్నాం. కొని ఆయనకి సర్ప్రైజ్ నేను బండనకి ఇద్దరికే తెలుసు, ఎందుకంటే మేము ఇద్దరం మాట్లాడుకొని వచ్చినాం. ఒక కాడికి వస్తే ఒక దాకా వస్తుంది మనకి టీవీ అయితే. జర ఎంత ఆనందంగా ఉన్నా నేనైతే. డాన్సర్ అరే ఇదేమి ఇంత తీసుకున్నా అంత తీసుకున్నాను అస్సలు బాధపడకరా, ఎందుకంటే నా దగ్గర ఎంతనే ఉందిరా, ఇంకా టైం ఉందిరా. అవే మనం పెద్దగా ఇంకా చాలా అచీవ్ చేయాలా మన లైఫ్లో, మనం ఇంకా చాలా సాధించుకోవాలా మనది మనం. ఏం టెన్షన్ పడక బిడ్డే, నేను ఉన్నా మీతోని 100%. ఎప్పటికీ మీతోనే ఉంటా. దీన్నో నీకు కూడా చెప్తున్నా, అసలు ఫీల్ కాకనా నాను. నీకు ఇంకా సర్ప్రైజ్ పెద్దది ఉందిరా నీకు. నువ్వు పెద్ద దానికోసం వెయిట్ చేయి. చిన్నది పోతూనే ఉంటాయి, ఎందుకంటే నాకు పెళ్ళైంది రాబాయి. మన దోసానికి మనం పెళ్ళి అయితే ఎట్లా రాబాయి, మనమే ఎంకరేజ్ చేయాలి. నీకు పెళ్ళైనప్పుడు నువ్వు చూడు, తిండి తినాలంటే 500 రూపాయలు ప్లేట్ ఉండాలా. నువ్వు వేరయ్యా, నువ్వు వేరయ్యా. ఏమంటున్నావు, 500 ఉండాలా కానీ నీ ప్లేట్, నీ పెళ్లి రోజు. అట్లా చేద్దాం అవన్నీ ఇప్పుడు ఎందుకు. కానీ డాన్సర్ జర ఫీల్ కాకున్నా. టీవీ అయితే ఇస్తున్నా, కానీ కలర్ టీవీ ఇస్తున్నా, బ్లాక్ అండ్ వైట్ టీవీ ఇస్తలే. చిన్నగా పెద్ద అడ్జస్ట్ చేయాలి రా, మీ ఇద్దరు చూడు నీకు జారా. పెద్దది ఇచ్చినా కూడా జర ఇంట్లో అరే ఇడబెడుతూ పెట్టి ఆడ మొత్తం ఇంట్లో, మీ ఇంట్లో పబ్లిక్ అంటే పబ్లిక్ జూలూస్ అయితే డైలీ ఒక 8 మంది అన్నం తింటారు మంచిగా, పెద్ద జూలూస్ లెక్కనే ఉంటుంది రా అవి. ఇప్పుడైతే చూడరు, మీ ఇద్దరు చూడరు, నువ్వు బాబీ చూడరు. సరేనా, ఆ టీవీ చూపిస్తావు కొంచెంసేపు అవుతావు. బజాజ్ ఫస్ట్ అయితే ఈఎంఐ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత టీవీ చూపిస్తావు. నువ్వేమంటున్నావు అన్న, నీకు ఎట్లా ఫీల్ ఉంది డాన్సర్ కానీ? ఫుల్ ఎక్సైటెడ్ నేనైతే. అంతే, ఆయన రియాక్షన్ చూద్దామనుకుంటున్నా, ఎట్లుంటుంది ఏంది కథ. ఇంకా ఇప్పుడు టీవీకి ఇన్స్టాలేషన్ చేయడానికి కూడా వస్తారంట. నేనైతే కుళ్ళ చెప్పేస్తా వద్దని చెప్పి, ఎందుకంటే మనం ఇన్స్టాలేషన్ చేస్తే ఆయన కుష్నెస్ ఆడు ఎట్లా ఫీల్ అవుతాడు ఏంది అన్నట్టు. ఏమంటావు అన్న? వెయిట్ ఫర్ ఇట్. నీ హ్యాపీనెస్ కోసం అయితే మేము 100% ఇస్తాం మన డాన్సర్. ఎందుకంటే నువ్వు ప్రతి ఒక్కరి ఇంట్లో మెంబర్ అయిపోతున్నావు రోజుకి. ఏమన్నా మనను కూడా ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు, డాన్సర్ అని అంటారు. ఇక అలా హోమ్ టూర్ చేసినప్పటి నుంచి ఇంకా ఎక్కువ ఫిదా అయిపోయారు అన్న మనోనికి. ఏమంటావు కదా బెటే, మేము ఉన్నాం బెటే నీకైతే 100%. మచ్చా ఇగో ఇదేరా మచ్చా టీవీ. ఒక ఆఫర్లో వచ్చిందిరా, ఆఫర్లో వచ్చినందుకే తీసుకున్నా. జర తక్కువగా వచ్చింది, ఆఫర్లో వచ్చింది, జర అట్లా తీసుకున్నారా బే. ఎందుకంటే ఇప్పుడు టీవీ అన్నారు కదరా, టీవీ అని చెప్పి తీసుకున్నారా బేటే. లవ్ యూరా మచ్చా.
ఏదో ఒకటి అయితే టీవీ కదరా. అరే నాతో అయింది, నేను ఇస్తున్నారా బయటే, ఇంకేమని చేస్తున్నారా? యూట్యూబ్ ఉంది. యూట్యూబ్ అదే మనకి మెయిన్ ఇది. తర్వాత నెట్ఫ్లిక్స్ ప్రైమ్. ఇప్పుడు నార్మల్ అన్న, ఇప్పుడు నార్మల్గా మనం ఇప్పుడు ఛానల్ కావాలన్నా పెట్టుకోవచ్చు కదా. నేను ఎందుకంటే టీవీ లేదు కదా మా ఇంట్లో, నేనే వాళ్ళ కొట్టిన చెంబుతో టీవీని కొడితే పలిగిపోయింది మొత్తం. చిన్న చిన్న దాంట్లో సైకి అయిపోతాం, మా ముత్తినే సైకు. ఇప్పుడు కూడా మా ఇంట్లో చూడు చెమ్ములు గింబులు అన్నీ ఒకరిలో ఉంటాయి, పడేస్తా నాకు లేకపోతే నాకు అట్లా. సరేనా, వస్తున్నారా మచ్చా ఇంటికి? గైస్ నాకైతే ఇప్పుడే తెలిసిన విషయం అయితే నాకు ఇప్పుడే చెప్పిర్రు. అది చాలా ఖుషి అనుకో, ఎందుకంటే మా చింటూ అని గిఫ్టుల మీద గిఫ్టులు వస్తున్నాయి అనుకో, పెద్ద గిఫ్ట్ అనుకో రాదు. మనం ఏం చేద్దాం అంటే చెప్పినైతే ఇలా చెప్పిర్రు ఉబ్బర్ కానీ ఇట్లా అట్ట డబ్బాలు పెట్టే అదేనని చెప్పి కన్ను కొట్టుకుంటా నేను చెప్తా. సార్ అష్టోకి పెట్టే మదాకాడుతురు నీతో అని చెప్తా నేను. అయితే ఇప్పుడు అని ఇంటికి పోదామన్నా, అని రియాక్షన్ తీసుకుందాం. అండ్ ఇక దీన్ని ఏమంటారు, మచ్చా ఏంటి వచ్చింది మచ్చా నీకు 32 inches టీవీ. ఇది చిన్నదే కొంచెం, ఏదో చిన్నదో పెద్దదో మా బడ్జెట్ లో అయితే మేము దిల్ సాఫ్ తోటి నువ్వు ఇస్తున్నావు అంటే ఖుషి కాదు అది. మనం ఇస్తున్నాం పెట్టి, మనం అంటే ఇస్తున్నాం అంటే డాన్సర్ ఖుషి అనుకోను. మన టీం కలిపి ఇస్తున్నాం అంటే మంచిగా అనిపిస్తుంది మనకు కూడా యూట్యూబ్ నుండి. అండ్ ఇక మనం రియాక్షన్లు ఎట్లుంటాయో ఏందో ఇక ఇట్లా అట్లనే దీన్ని అన్బాక్సింగ్ చేసి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఎట్లా అరే ఇట్లా పెట్టాలి పెట్టి 512 GB విత్ 8 GB స్టోరేజ్. అంతేకాకుండా ఇక మన ఇంట్లోకి వైఫై పాడో నెత్తి నొప్పి ఉరుకుడే అడు అప్పట్లో ఊకే మాకు ఫోన్ చేసి అరే ఒక 1 GB డేటా టీవీ లేదన్నా. టీవీ లేదు, అది కూడా డబ్బా టీవీ ఉంది వాళ్ళ ఇంట్లో, చూసిన నేను 1947 టీవీ నడుస్తుంది వాళ్ళ ఇంట్లో. కాకపోతే ఏంటంటే ఇవాళ దినంలో మన టీవీ తోటి మన టీం తోటి ఒక కొత్త టీవీ వచ్చేసింది అనుకో. అంతేకాకుండా అడు ఊకే ఫోన్ చేసి మనకి ఎట్లా అంటుండే ఈ వీడియో చూడు వైఫై మనమే పెట్టుకోవాలంటే కాని పని. నువ్వే పెట్టించుకోవాలా పెట్టే. అండ్ ఇంకా ఎవరన్నా చెప్తారు చూడరా ఎట్లా అంటే అరే వైఫై ఉందిరా మా ఇంట్లో ఆన్ చేసుకో డాన్సర్ మస్తు అంటే అది నీకే మస్తు అనిపిస్తుంది ఫాదర్. వస్తున్నాం మీ ఇంటికి అయితే, స్టార్ట్ అయిపోతుంది అనుకోరా. ఇంటికాడికి అయితే వచ్చినాం. ఇప్పుడు అన్ని పిలుద్దామా ఏం చేద్దాం? వాడిని పిలిచోడొద్దు కానీ డాన్సర్ అందాం, డాన్సర్ అందాం. మాకైతే ఫుల్ ఖుషి ఉంది అనుకో. లెట్స్ గో. ఇలా బాధపడిన విషయం ఉంది, సంతోషమైన విషయం లేదురా. అసలు ఇది ఏంది? దీన్ని ఏమంటారు తెలుసా డాడీ? ఇట్లా పెట్టుకొని ఇట్లా పెట్టుకొని గోడకు పెడతారు కూడా టీవీ. నీకు అనుకుంటున్నావా? మన 9 lakhs తీస్తే నాకు కదా. మీకే ఫాదర్ మీ ఇంట్లో అది మొన్న డబ్బా టీవీ పాపం. డబ్బా టీవీ ఎందుకు ఎట్లా అయితే పట్టుకో. అరే ఇది ఏంది మచ్చా? మన యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ ఇస్తున్నాం పెట్టి మీ ఇంట్లో డబ్బా టీవీ ఉన్నాయా మన? ఇట్లా ఇంకేం సమాజం అయితే లేవు, మైండ్ బ్లాక్ అయిపోయి ఖుషి అయిపోతున్నాడు. ఇంట్లోకైతే తీసుకో, మీ ఇంట్లో అన్బాక్సింగ్ చేద్దాం నాడు ఫస్ట్ అయితే. అసలు టీవీ టీవీ కొన్నాం నీకోసం. మీ ఇంట్లో టీవీ మొన్న చూసినప్పుడు నాకు బాగా అనిపించిన పెట్టి అరే ఇట్లా కాదనా ఇంత నవ్వుపిస్తాడు, అందరికి నవ్వుపిస్తాడు, అందరు ఖుషి అవుతారు. ఇది ఖుషిలో లేడని అందరూ వాళ్ళ ఇంట్లో టీవీలలో పెట్టుకొని చూస్తారు. మన టీవీ సరిగా లేదు, ఫోన్ లో పెట్టుకొని చూస్తామని ఇప్పించింది. నడు వాచా నడు పరిశాన్ ఏం లేదు, ఆ టీవీ డాడీ ఇది మీ ఇంట్లో పెట్టుకోడా. ఏమంటావు? మల్చేలు ఉందనుకోరా, అది జారుతున్నావు. సూపర్ మ్యాన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు అన్ని. అరే ఎంత మంచిగా చూసుకుంటున్నాడు బెడ్ ఇస్తే. లాస్ట్ టైం బెడ్ ఇస్తాము కాలేజ్ గిలేజ్ కొడుతున్నావు. 70 rupees పెట్టి ఉన్న స్పాంజ్ ఇస్తారు చూడడానికి. అసలు ఇది తుడిచేసిండు మంచం నువ్వు బెడ్ ఎడ పెడతారు రా టీవీ? ఈ ఇంట్లోనా ఆ ఇంట్లోనా? ఈడనా? ఎట్లుంది అంతా? నీకు ఏమనిపిస్తుంది? అసలు మాటలు వస్తలే బెట్టే. కానీ చల్లనీళ్ళు అయితే ఇస్తలేవు పెట్టాను.
అసలు చల్లనీళ్ళు తర్వాత పక్కకు పెట్టరావా మీరు సడన్ గా వచ్చి అదే ఇగో రా పోయి ఓపెన్ చేద్దామా సో గాయ్స్ దీని అయితే సర్ప్రైజ్ పిచ్చోడు అవుతుండే అనుకోరాదు. అన్బాక్సింగ్ నువ్వే అసలు నాకేం అర్థం అయితే నీకేం అర్థం కాదు, నువ్వు ఇంగ్లీష్ అంత జింపి జింపు నువ్వే అన్ని మేమే వేయాలా రాబాయి జింపు. అయ్యో మనోడు ఏది షాకా షాక్ ఆ బుర్రా పాడు నెత్తిరి గుతుకుంటున్నాడు, ఏం చేయాలి అర్థమైతే. కోమా ఫుల్ ఖుషి అయిపోయాను. మచ్చా ఓపెన్ చేయ మచ్చా ఓపానే అది అసలు నాకేం అర్థం అయితే అసలు అయ్యా పిచ్చిలు ఇచ్చిపోతుంది అయ్యా. ఇదేం షార్ట్ నేను చూస్తున్న వరకు ఫోన్ ఆ రీల్ మన ఏం చూస్తున్నా చూడు మీకు చూపిస్తా. సగంకి వచ్చింది వీడియో, ఇది మన గుర్తుగా ఉన్నా సగంకి వచ్చింది నేను చూసే వరకు మీది అంతేంద్రా అబ్బాయి. అరే నేను బోరా ఎందుకు రాబే. అరే నువ్వు అంటే ఇస్తాం బండి నీకు చెప్పకపోతే అయ్యో లీలైతే రావురి. ఇగో అన్నా చేతో అయ్యా అన్బాక్సింగ్ అరే తీరా తీయనా? చేపిరా అది ఒకటి తీస్తాడు. అరే నాకేం అర్థమైతే లేదా పెట్టే. యా లోపల ఏడుస్తున్నావా నాను? అరే నేను ఖుషి అయిపోయినా చుమాగా అయిపోయినా అసలు ఇదేం షాటు. అయ్యా దావత్ వేయలేవు అనుకో మంచిగా ఉండదు, పైసలు లేవు అది ఇది అని అన్నావు. పెద్ద టీవీది అలా ఉంది ఇది మొత్తం. నెట్ఫ్లిక్స్ అన్నీగా అన్నీ ఇంట్లో మన యూట్యూబ్ వీడియోలు అన్నీ చూడవచ్చు. అరే క్యా బాత్ హై. क्या बात है, सफर लोटो डांसर चिंटू రూపీగా అయ్యా క్యా బాత్ హై ఎట్లుంది చింటూ భాయ్. పరిశాన్ ఉంది అయితే. మళ్ళా 32 inches ఖాళీ. ఇగో ఏమేమి ఇచ్చింది అంటే దీంట్లో అవునా ఏమేమి ఇచ్చారు ఇవిడే? ప్లాస్టర్ ఏం గట్టిగా పెట్టించారు దీనికి, గ్యారంటీ కార్డ్ ఉంటుంది, ఇరంటి కార్డ్ అన్నీగా. హల్చల్ ఉంది. అయ్యా మన రిమోట్ ఇస్తాంలో చూడు. రిమోట్. అయ్యా ఇగో నా గోడకి పంగాంచి. ఇవేంటివి అడుగు. స్టాండ్ ఇట్లా పెట్టుకో, ఈడ పెట్టేద్దాం. ఇప్పుడు ఇదిగో ఇట్లా స్టాండ్ పెట్టి ఇట్లా ఈడ పెడదాం. ఇగో గోడకి టంగాంచేటివి అన్ని దీంట్లో ఉన్నాయి ఆవ్. సామాన్ కిట్ కిట్ సూపర్ కిట్ అయ్యా ఇదంతా చెల్లెలు గ్యారంటీ అన్నా నీకు ఏమవుతుందా చెప్పాలా? మాటలు వస్తలేవు అసలు. మా మాటలు ఎందుకు రావురా, మంచిగా మాట్లాడతావా వీడియోలలో. అసలు నేను ఏంద్రా అసలు బాసన్ దొమ్ముతుంది అవాడ బాసన్ దొమ్ముతుంది మా వైఫ్ అని కూర్చున్నా చేసుకుంటా. విషా పెట్టాను దాని అది ఇక్కడ పెట్టేసాం మనం తీసి ఇక్కడ పెట్టేసినాం అంటే ఫిట్టింగ్ చేసేస్తాం. స్క్రూ డ్రైవర్ ఉందా? స్క్రూ డ్రైవర్ ఒక్కటి తీసుకుంటారా డాన్సర్ చింటూ. ఇంట్లో స్క్రూ డ్రైవర్ లేదా? స్క్రూ డ్రైవర్ ఉంటుంది అన్న చిన్నది. ఫస్ట్ ఎవరు ఎల్లమ్మ తల్లి పాటనా? ఏం పెడదాం ఫస్ట్? బొట్టు పెడదాం అంతేనా? నువ్వు ఎక్కువ రాబే మేము పోయినాక పెట్టే ఇక నీ చేతుడు ఇది ఇప్పు పెట్టే రిబ్బన్ ఇప్పుతున్నాడు మనడు. 50 క్లాప్స్. ఫీల్ మస్తుందా? మా ఎల్ఈడి యూట్యూబ్ హాట్స్టార్ నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియో స్క్రీన్ మిర్రరింగ్ 2 HDMI USB. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఆండ్రాయిడ్ వైఫై మల్టీ కోర్ యూపీఐ ఎనర్జీ సేవింగ్ అంటే డైరెక్ట్ కరెంట్ బిల్ ఎక్కువ రాదనుకో నీకు. అన్ని చూసి ఆఫర్లు ఇచ్చారు ఇంట్లో, కింద ఆఫర్లు ఉంటాయి, కింద ఆఫర్లు ఇచ్చిండు. లో క్లీన్ జంక్ ఫైల్స్ మంత్లీ, కీప్ డివైస్ హెల్దీ. వింటున్నావు? వేడిగా సలహా అవుతుంది అని చెప్తారు. ఏమంటాడు? వేడిగా సలహా అవుతుంది అని చెప్తారు. ఏమనిపిస్తుంది? అసలు నువ్వు ఈ బిల్డింగ్ కాడ దుంకుతా అని చెప్ప మాత్రం అయితే నాకు పరిశాన్ అయిపోయినా. నేను ఇదేంది టపక్మని మీదికి వచ్చేసి ఇక్కడ వీడియో చూసుకుంటా కూర్చున్నా. అయ్యా చుమాక అయిపోయినా 2 నిమిషాలు. కానీ బేటే ఈడు వీడియోకి బి రాలే మనం చెప్పేదాకా. యా ఎట్లా చెప్తాం చెప్పు, మేమైతే సడన్ సర్ప్రైజ్ చేద్దాం అని చెప్పి లేకపోతే మనోళ్ళకి ఫోన్ చేసి ఏమని చెప్పిన డాన్సర్ ఫోన్ చేస్తాడు, టైంకే ఫోన్ చేసి నా ఏమైంది వీడియో లేదా అని అడుగుతాడు. లేనా ఈరోజు హాలిడే తీసుకుందామని అనగా నాకు ఏం సమాగతం ఆడ అట్టున్నాడు మేము ఇట్టున్నాం. నేను చూడంగానే చెమాకి రిబాక్ అయిపోయారు అనుకో రాదు. ఒకటేసారి స్క్రూ డ్రైవర్ తెప్పి, చాయ్ తాగిపిస్తలే, కాఫీ తాగిపిస్తలే, తెప్పించిండు. బిర్యానీ సడన్ వస్తే ఏం చెప్పేసారు కరెక్టే రా భయ్. నాకు మీరు వస్తురంది ఏం తెలియదు. ఏం మాట్లాడతలేడు ఎందుకురా? మాటలు వస్తలే మంచం ఇస్తున్నాం అన్ని ఇంకేది అలా ఉంది. నీకు ఇంకా అలాగే గిఫ్ట్ ఉందనుకో నీకు. అరే నేను తలుచుకుంటా నీకు ఒక్క మాట చెప్తున్నా,
అనుకుంటాం అరే ఓ చింటూ అని, కానీ అలాగ ఆలోచనలు ఉన్నాయి అనుకోరా మా వాళ్ళకి పిచ్చి లేపుతారు అనుకో, మనం బాధపడే అవసరమే లేదు. దిన్వాన్ కోసం కూడా ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా. మంచి సర్ప్రైజ్ ఇస్తాం అని కూడా. నాకు సస్పెన్స్ సర్ప్రైజ్ వద్దు మేము ముగ్గురు ఉంటే అదొకటి. అట్లనే అంటాడు, మీకు తెలియదు. అట్లనే అంటాడు, ఓడగా అట్లనే అంటాడు. ఎవరి లోపల ఏముండవు. కానీ నేను నా మనం దిల్ సాఫ్ వాళ్ళం బరాబర్ మంచి మంచి ప్రోడక్ట్ ఇస్తాను. మరి నా దిల్లు ఏమన్నా మైలా నిండిందా? మంచిగానే ఉంది. ఏమో రాబో ఇప్పుడు నువ్వు దిల్ సాఫ్ పరిశాన్ అయిపోయినా అసలు నాకు నాకేం తెలియదు అసలు. తుఫాన్ వచ్చినా నేను ఫస్ట్ ఇంటున్నా ర్యాపిడో నీకు బుక్ చేసి మా ఇంట్లో పెట్టుకుంటా, నీకేం అనియం రా బాయ్. ఉన్నన్ని రోజులు అయితే బరాబర్ అనుకోరా. అసలు నాకు ఏం అర్థం అవుతుంది అసలు. ఇంట్లో ఉన్నా మీకు ఫోన్ చేసి వాడు ఎత్తుతలేరు టైం పాస్. నువ్వు షాక్ కొట్టగల నీకు మంచిగా ఏమి వెళ్ళవి సర్ప్రైజ్ వాళ్ళ వేరే స్విచ్ చేసి రిమోట్ లో సెల్ చేయలేడు. లైట్ ఏమైనా వస్తుంది కదా? లైట్ కరెంట్ లేదంట చూడు. ఓ సెల్లు గిల్లు అన్ని రెడీగా తెచ్చి నాకు కంగ్రాచులేషన్ అని చెప్పు. ఫర్ న్యూ టీవీ దావత్ లేదా అన్న? అరే ఆన్ అయిపోయింది టీవీ. ఆండ్రాయిడ్ అని వస్తుంది చూడండి. ఆండ్రాయిడ్ అయితే గిల్లి టీవీ. ఆండ్రాయిడ్ పెట్టే ఆండ్రాయిడ్ ఖాళీ సెల్ఫ్ లో పోయిరా ఇట్లా. యూకే నానా ఇండియా మిడిల్ బ్రదర్. అరే ఓకే ఈకో చేస్తున్నా. ఫస్ట్ యూట్యూబ్ ఇప్పుడే ఆన్ చేసినాం. ఏమున్నా కానీ ఫస్ట్ మన ఛానల్ ఓపెన్ కావాలన్నా. ఫస్ట్ మనదే ఏమంటావు? మన ఛానల్ ఓపెన్ అయితేనే మనకి సాటిస్ఫాక్షన్. నీకు ఫీలింగ్స్ ఎట్లా అనిపించినాయి చెప్పు ఇప్పుడు? నీ లోపల నా ఆత్మ ఎట్లా ఫీల్ అవుతుంది? టీవీ గివి తెచ్చుడు ఏంది అయ్యా. మరి మన వీడియోలో వచ్చిందా అన్న? మన వీడియో వచ్చింది. మన వీడియోలు కూడా వచ్చేసినాయి. అన్న వెళ్ళమ్మా పాట వెళ్ళమ్మా. నాకు మా వాళ్ళు అయితే మస్తు సాధిస్తారు అనుకో రాదు. మంచము టీవీ గీవీ నేను ఏమో అనుకున్నా, అసలు ఏమో ఎక్స్పెక్ట్ చేసిన సబ్స్క్రైబర్స్ ఏమో అనుకున్నా, కానీ అసలు నేను పెళ్లి చేసుకున్నా అసలు ఇవన్నీ కొనుక్కోవాలని అనుకున్నా, కానీ కొనుక్కోక ముందుకే వచ్చేస్తున్నాయి అన్ని నా తానికి. నేనైతే మస్తు కూర్చున్నాను. అసలు ఏం చెప్పాలి అర్థమవుతా. మెట్ల మీద కూర్చున్నా చాయ్ తాగుదాం అన్నట్టు చాయ్ పెట్టిరు ఇంట్లో. చూసేవారికి బాక్స్ ఏమో పట్టుకొస్తుండే. అసలు నేను అది ఫ్రాంక్ ఏదో అని అసలు అనుకున్నా. ఇడు అంటేనే ఉండి అప్పటికి అసలు నువ్వేం ఎక్స్పెక్ట్ చేయక అంటే నేను ఇది ఏదో అనుకున్నా. ఏమంటారు పొద్దున లేవగానే చాయ్ తింటా నేను బిస్కెట్ గుడ్డే. ఇంకొకటి నా బర్త్డే అన్ని కూడా వచ్చి మా ఇంట్లో మొత్తం అందరు కలిసి చూస్తారు. మొత్తం బోరాన్ ఊకే ఫోన్ వాడేటోని ఇక ఫోన్ పక్కకు పెట్టి ఇక టీవీ వాడాల్సి వస్తుంది అనుకో. నేను ఇక ఊకే మొత్తం అది ఇది అది అని చెప్పి అసలు నేను అసలు ఏదో అనుకున్నా. అసలు ఖుషి నన్ను అయితే మా చాపాడు అంతా బనానా అందరు కలిసి మస్తు ఖుషి చేస్తారు. ఇక అసలు అన్నం బి ఉంటున్నా. ఇంకా మా డాడీ బి లేడు ఇంట్లో. మా డాడీ వస్తే ఏమైతుందో తెలియదు. ఇంకా పరిశాన్ అయిపోతాడు. మొత్తం ఇంట్లోనే చూస్తాడు. ఎవరు ఇక 3-4 రోజులు మా మునేషాడు నా కొడుకు మునేష్ అయ్యప్ మౌన్కి ఇక పాటలు పెట్టి ఇక ఆడిపిస్తాం డాన్స్ చేసి ఇక ఇంట్లో ఖుషి అయిపోయినా. కానీ నేనైతే అది మస్తు ఖుషి అనుకో. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి. అసలు ఏందో చపాడు ఏదో అనుకున్నా, ఏదో చేస్తుండ అనుకో రాదు. నన్ను అయితే ఖుషి చేస్తుండు. నాకు నెలకి చూసుకుంటారు, అన్ని చేస్తారు. టీవీ మంచం అన్ని సెట్ ఫుల్ హ్యాపీ. నేనైతే ఫుల్ ఖుషి. నేను చెప్పే అవసరమే లేదు. మస్తు ఖుషి. ఇంకా అదే ఇట్లా అనిపించింది అని చెప్పి మొన్న మేమైతే ఇట్లా తీసుకోవడం జరిగింది. బెటే తిన్నో నీకు కూడా ఒక మంచి గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నాం. బెటే నీకు కూడా మంచి గిఫ్ట్ ఇస్తా. నువ్వు బి ఖుషి అయిపోవాలా.
డాన్సర్ మనం కూడా ఒక చిన్న ప్లాన్ వేసాం. నువ్వు కూడా ఏమైనా ఉంటే దానికి ఎట్లాంటివి కావాలో చెప్తే అలా అవురా రే మంచం ఉన్నప్పుడు బిర్యానీ తినిపించింది నాది పక్కకి పెట్టుకోరా భయ్. మంచిగా ఉన్నప్పుడు- నీదేమైంది డాన్సర్ ఒక్క మాట చెప్పు. వచ్చేసింది దావత్ ఇవ్వదు ఏముందో చూసుకో. ఇస్తాడు రా బే ఇస్తాడు. అరే ఎడి కూడా బెటే మనోడు ఎడి పోతాడు కానీ బెటే నువ్వు అయితే హ్యాపీ కదా. ఫుల్ ఖుషి అయిపోయింది అనుకో. సో ఈరోజు హ్యాపీ. ఈ వీడియో ఈ వరకు ఎండ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. మా ఛానల్ నడుస్తుంది అనుకో అది షార్ట్లు అయితే. సో గాయస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీరు ఇట్లా సపోర్ట్ చేస్తే మన చింటోకి దిన్నోకి అందరికి మనం లేచేటప్పుడు మనం చేసిన ఒక నిమిషం అన్న మనం లేచేటప్పుడు మనతో 10 మందిని లేపుకొని తీసుకుపోతే అది ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. నేనైతే దాంట్లోనే పోతా ఎప్పుడు. నాకు అట్లాంటి హ్యాపీనెస్ ఇది నా కారణం ఇంట్లో ఉంది, మా ఇంట్లో లేదు అనుకున్నా. నా ఇంట్లోకి అయితే డైరెక్ట్ నేను కూర్చున్న కాడనే వచ్చేసింది నాకు మా పాన్ వల్ల. ఫుల్ ఖుషి అంటే ఫుల్ ఖుషి అయిపోయినా నాకైతే. సో మనమైతే హ్యాపీ నేనైతే. మనతో ఉన్న వాళ్ళందరినీ మనం ఇంకా హ్యాపీ చేద్దాం. అదే మన పని పెట్టుకున్నామంటే ఇంకా మనకు మంచిగా ఉంటుంది, అందరికి మంచిగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే మేము సెట్ అవుతున్నాం. అది కూడా మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ సపోర్ట్ వల్ల. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అందరికి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్స్, మా గోల్డెన్ సబ్స్క్రైబర్స్ మీరు అందరికి పేరు పేరునే చెప్తున్నా బాయ్. అందరికి లవ్ యూ. ప్లీజ్ ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి, ఒక లైక్ Thank you so వేసుకోండి, much. ఒక కామెంట్ కూడా వేసుకోండి. ఎందుకంటే చిన్నగా మీకు ఎట్లా ఫీల్ అనిపించిందో అది కామెంట్ కూడా వేయండి సరేనా. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అండ్ సైనింగ్ ఆఫ్ శ్రీధర్ మమ్మీ. లవ్ యూ. లవ్ యూ గైస్.